ముఖ్యమంత్రి గారు పోయిన నెల 10వ తారీఖు డిసెంబర్ 2025 తారీఖున 25వ సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి 1000 కోట్లు ఇస్తున్నాను ప్రకటించిండు. ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో. 1000 కోట్లు ఇస్తున్నా, ఏదో సినిమా డైలాగ్ ఉంటుంది చూడండి, పండగ చేసుకో రూపాయి ఇస్తున్నా, 5 రూపాయలు ఇస్తున్నా, పండగ చేసుకో అన్నట్టుగా యూనివర్సిటీ విద్యార్థులకు 1000 కోట్లు ఇస్తున్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 1 మంత్ లోపల మీటింగ్ పెట్టమని చెప్పిండు. ఈరోజు నెల దాటింది, నిన్నటికి నెల. ఇలా 9 తారీఖు రోజు జీవో వచ్చింది. ఇది ఈ నెల సందర్భంగా ముఖ్యమంత్రి గారు హామీలు ఏడికి పోతే ఆడ హామీలు ఇచ్చుడే, అమలు మాత్రం సున్నా. ఎందుకంటే అధికారంలోకి రావడానికి 420 హామీలు ఇచ్చిండ్రు, 13 డిక్లరేషన్లు ఇచ్చిండ్రు, 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు, 100 రోజులల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్కటి కూడా అమలైనటువంటి పాపన పోలేదు. మరి ఈ హామీలే తప్ప ఈ ప్రభుత్వాన్ని ఏమో చేసేది ఉందా అని అడుగుతా ఉన్నాం. హామీలు ఇచ్చుడైనా లేకుంటే ఏమైనా చేసుడు ఉందా? ఈ ప్రభుత్వం హామీలు ఇచ్చుకుంటూ పోవడైనా ఇంకేమైనా చేసుడు ఉందా అని ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం మేము. ఈ 2 సంవత్సరాల 2 నెలలు అవుతుంది. ఈ 26 నెలలలో దేవుళ్ళ పైన ఒట్లు, ప్రతిపక్షాలకు తిట్లు. ఈ 2 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేసినటువంటి ఘనకార్యం ఏమీ లేదు. వాగ్దానాల వర్షం, హామీల వరద తప్ప ఎక్కడ కూడా ఏం చేయలేదు. విద్యార్థులను వాడుకున్నారు, నిరుద్యోగులను వాడుకున్నారు, నిండా ముంచిండ్రు. అంటే ఎట్లుందంటే ఓడదాటదాకా ఓడమల్లన్న, ఓడదాటినాక బోడమల్లన్న అన్నట్టుగా ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రభుత్వం అసలు నిరుద్యోగులను వాడుకొని వదిలేసినటువంటి ప్రభుత్వం. ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీకి రాస్తే రామాయణం అంతే, చెప్తే భారతం అన్నట్టు ఈ కాంగ్రెస్ పార్టీ గురించి, ఈ 2 సంవత్సరాల గురించి ఎంతసేపు చెప్పినా ఒడవని ముచ్చటది. ఇలా ముఖ్యమంత్రి గారు ఆనాడు నిన్న యూనివర్సిటీ నిరుద్యోగుల మీద జరిగినటువంటి దాష్టికాన్ని కూడా చూసినాం. మొన్న దిల్సుఖ్ నగర్లో దాష్టికం, నిన్ననేమో నిరుద్యోగులు 100 రోజులలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు ముఖ్యమంత్రి. ఇక పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చిండు కదా. 2 సంవత్సరాలు అయింది. మేమిచ్చినటువంటి ఉద్యోగాలను ఆయన ఇస్తున్నాం, మేమిచ్చినామని ప్రకటించుకున్నాడు తప్ప ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రో, నోటిఫికేషన్లకు ఎన్ని ఇచ్చిండ్రో ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయలే. ఊకే చెప్పుడు కాదు. 2 సంవత్సరాలలో మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఎన్నిటికి భర్తీ చేసిండ్రు, అసలు మీ హయాంలో ఎన్నిటికి నోటిఫికేషన్ ఇచ్చి ఎన్ని భర్తీ చేసిండ్రు ఇప్పటి వరకు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి, ఒక వైట్ పేపర్, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. అది చేయడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైపోయింది. అంటే ఇది చాతగాని ప్రభుత్వం, ఉత్త మాటల ప్రభుత్వం అని అర్థమైపోయింది. అయితే దానికి తర్వాత వస్తా. అంటే ముఖ్యమంత్రి గారు ఎక్కడ పోతే అక్కడ అబద్ధాల వర్షం తప్ప, అబద్ధాల హామీలు తప్ప ఎక్కడ కూడా ఆయన ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా నెరవేరలేదు ఇప్పటి వరకు. ఇంకోటి, కోటిలో మహిళా యూనివర్సిటీకి వెళ్ళిండు. చాకలైలమ్మ పేరు మారుస్తూ మార్చి 8వ తారీఖు 2025 500 కోట్లు ఇస్తామని ప్రకటించిండ్రు. ఆ వీడియో కూడా మీకు చూపిస్తా. 500 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పిండు. ఇలా అది కూడా దాటిపోయింది. ఇప్పటి వరకు దాని మీద కనీసం కూడా ఫైనాన్స్ క్లియరెన్స్ కూడా లేదు. ఇప్పుడు దీనికి లేదు, ఎట్లాగో ఒక్క నిమిషం, ఏడివైనా పాడైతుంటుంది. రూపాయలను
ఇట్లా 500 కోట్లు ప్రకటిస్తున్నామని కొద్దిగా లెంతీ ఉంది ఇది. 500 కోట్లు ప్రకటిస్తున్నామని ఆనాడు మార్చి 8వ తారీఖున ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఆ యూనివర్సిటీకి ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా మహిళా యూనివర్సిటీకి ఇవ్వలేదు. అట్లనే ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళిండు, 1000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పిండు. ఇప్పటి వరకు నెలైంది, కనీసం ఫైనాన్స్ క్లియరెన్స్ లేదు. నెల రోజుల లోపట స్ట్రాటజీ ఏదో కమిటీ కూర్చుంటామని చెప్పిండ్రు. ఆ కమిటీ కూడా కాన్స్టిట్యూషన్ కాలేదు. ఇప్పటి వరకు ఆ 1000 కోట్ల రూపాయల ముచ్చటనే లేదు. ఇంకా అది పోను యూనివర్సిటీలో రోజు పురుగులన్నం చాలని సౌకర్యాలతో అసలు నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నట్టు రోజు మనం పేపర్లో చదువుతూ ఉన్నాం. అయితే యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు ఆ రోజు ఒక పేపర్ ముఖ్యమంత్రి గారు అంటాడు ఆ రోజు స్పీచ్లో, ముఖ్యమంత్రి గారు మీరు నన్ను అడిగినరు యూనివర్సిటీకి ఎంత ధైర్యం ఉండి పోతున్నావు నువ్వు అని అంటే, ముఖ్యమంత్రి గారు ఇట్లానట, నేను ఓయూకి వెళ్తానంటే ఎందుకంత ధైర్యం అని కొందరు నన్ను అడిగారని, ఓయూ గడ్డ మీదకి అడుగుపెట్టడానికి ధైర్యం అక్కర్లేదు, గుండె నిండా అభిమానం ఉంటే చాలని నేను వాళ్ళకి చెప్పానని. మరి ఇలా నిజంగానే మీకు పేద విద్యార్థులు అంటే అంత ప్రేమ ఉన్నది. 1000 కోట్లు అనౌన్స్ చేస్తానని 1000 కోట్లు ఇస్తానని అనౌన్స్ చేసిండ్రు. మరి నెల రోజుల లోపల ఒక ప్లానింగ్ లేదు ఈ ప్రభుత్వానికి. కమిటీ కాన్స్టిట్యూషన్ కాలేదు, కమిటీ కూర్చోలేదు, విధి విధానాలు ఏంటియో చెప్పలేదు. అసలు 1000 కోట్లు దేనికి వాడుకోవాలి అనేది ఒక ప్లానింగ్ లేకపోవడము. ఈ ప్రభుత్వము ఏం పని చేస్తుంది? అదేవిధంగా యూనివర్సిటీ భూములన్నీ కూడా గుంజుకుంటా ఉన్నాడు. ఈ యూనివర్సిటీ భూములు ఎక్కడ కనబడితే అక్కడ ముఖ్యమంత్రి గారు సెంట్రల్ యూనివర్సిటీలో 450 ఎకరాల భూమిని గుంజుకుంటా అనేసి నానా హంగామా చేసిండు. ఇలా యూనివర్సిటీ విద్యార్థుల మీద ప్రేమ లేదు. నాకు యూనివర్సిటీ పేద విద్యార్థులు చదివే విద్యార్థుల పైన ప్రేమ ఉన్నది, గుండెల నిండా ప్రేమ ఉండదని చెప్తుండు ముఖ్యమంత్రి గారు. గుండెల నిండా ప్రేమ లేదు. మీ గుండెల నిండా యూనివర్సిటీల్లో ఉన్నటువంటి అత్యంత ఖరీదైనటువంటి భూముల మీద నీ ప్రేమ ఉన్నది అంటున్నాం. యూనివర్సిటీ పేద విద్యార్థులు చదివేటువంటి పేద విద్యార్థుల మీద లేదు నీ ప్రేమ. ఆ పేద విద్యార్థులు చదువుతున్నటువంటి విద్యా సంస్థల ల్యాండ్స్ పైన నీ ప్రేమ ఉన్నది. అగ్రికల్చర్ యూనివర్సిటీ 100 కోట్లు తీసి హైకోర్టుకి ఇచ్చినావు. 100 ఎకరాలు తీసి హైకోర్టుకి ఇచ్చిండ్రు నువ్వు వస్తే రాగానే. అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీ భూములు 450 ఎకరాలు తీసి గుంజుకోవడానికి కుట్ర చేసినావు. నిన్న ఉర్దూ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములను 50 ఎకరాలు ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కుట్ర చేస్తూ ఉన్నావు. దానికి జీవో కాపీ ఇచ్చినావు. ఇంకోటి ఐఎస్బి స్కూల్ ఉంటుంది ఒకటి, అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఐఎస్బి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, దీనికి సంబంధించినటువంటి భూములు అన్యూటిలైజ్డ్ భూములు ఏవైతున్నాయో వాటిని కూడా తీసుకోవడానికి ప్రభుత్వం కుట్రలు చేస్తూ ఉన్నది. అంటే రాష్ట్రంలో పేద విద్యార్థులు చదివేటువంటి భూములు ఉంచడం ఈ ముఖ్యమంత్రికి ఇష్టం లేదు. ఎవరైనా భూములుంటే యూనివర్సిటీ భూములను పెంచాలి, కాపాడాలి, పరిరక్షించాలి. కానీ ముఖ్యమంత్రి గారు భూములను కాపాడకపోగా, విద్యార్థులకు భరోసా ఇవ్వకపోగా, ఆ భూములు యూనివర్సిటీ భూములు కేవలం విద్యా సంస్థల భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో నాకు తెలిసి ఉస్మానియా యూనివర్సిటీ భూముల మీద రెక్కి నిర్వహిస్తుండొచ్చు వాళ్ళ గ్యాంగు. ఈ రెక్కి నిర్వహిస్తున్నటువంటి గ్యాంగు ఎక్కడెక్కడైతే ఖాళీగా భూములు ఉన్నాయో ఆ భూములన్నీ కూడా రెక్కి నిర్వహించి పేద విద్యార్థులు, బడుగు బలహీన వర్గాలు చదివేటువంటి ఈ భూముల మీద ఈ ప్రభుత్వ ముఖ్యమంత్రి కన్నుపడింది. అందుకే యూనివర్సిటీలో ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా గుంజుకునేటువంటి ప్రయత్నం ఈ ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నాడు. ఎందుకు మాపై ఇంత వివక్ష?
మా పేద విద్యార్థులు అంటే ఎందుకు ఇంత కక్ష? ఇలా యూనివర్సిటీలో చదివేది మ్యాక్సిమం ఎస్సీ ఎస్టీ బీసీలో చదువుతూ ఉన్నారు కదా. ఆనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి 100 ఎకరాలు గుంజుకోమని హైకోర్టు కట్టించినాం. హైకోర్టు కట్టించడానికి రింగ్ రోడ్ చుట్టూ చాలా జాగాలు ఉన్నాయి కదా. 450 ఎకరాలు గుంజుకొని సెంట్రల్ యూనివర్సిటీ గుంజుకోవడానికి, భూములు గుంజుకోవడానికి ప్రయత్నం చేసిండ్రు. ఇలా మను యూనివర్సిటీ భూములను కూడా గుంజుకోవడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. అంటే ముఖ్యమంత్రి గారు ఒక విద్యాశాఖ మంత్రిగా ఉండి విద్య పైన సమీక్ష పెట్టాల్సింది పోయి ఇలా రియల్ ఎస్టేట్ పైన సమీక్ష పెట్టడం చాలా సిగ్గుచేటు. అయినే అసలు ఎక్కడనుంటే ఈ విద్యాశాఖను తీసేసి రియల్ ఎస్టేట్ శాఖ పెడితే బాగుంటుంది, దానికి ఈయన మంత్రి ఇస్తే బాగుండు. ఈ 2 సంవత్సరాలలో 24 నెలలలో 26 నెలలలో విద్యాశాఖ మీద ఒక్కరోజు కూడా పూర్తి స్థాయిలో సమీక్ష జరగలేదు. గురుకులాల్లో విద్యార్థులు చచ్చిపోతూ ఉన్నారు, పురుగులన్నం తిని చనిపోతూ ఉన్నారు. అసలు ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇప్పటివరకు పుస్తకాలు రాలేదు. ఇలా చలి, ఎముకలు కొరికే చలి ఉంది విద్యార్థులకు. గురుకులాల్లో చదివేటువంటి విద్యార్థులకు కనీసం రగ్గులు లేవు, వాళ్ళకి స్వెటర్స్ లేవు, దుప్పట్లు లేవు. వాటి మీద దృష్టి పెట్టకుండా మా పేద విద్యార్థులు, బలహీన వర్గాలు చదివేటువంటి విద్యా సంస్థల భూముల మీద ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వం కన్నుబడింది. అప్పనంగా కాజేయాలనేటువంటి కుట్ర జరుగుతూ ఉన్నది. ఏసీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆనాడు ముఖ్యమంత్రిగా నేను ముఖ్యమంత్రిగా ఉత్త చేతులతోనూ రాలేదు, 1000 కోట్ల రూపాయలు పట్టుకొని వచ్చినా అన్నాడు. మరి ఏడవైనా నీ 1000 కోట్లు ఏం చేసినావు? 1000 కోట్లు కనీసం విద్యార్థులకు స్నానం చేసుకోవడానికి కూడా నీళ్ళు లేకున్నట్టు పరిస్థితి, బాత్రూంలు సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి. 2 రోజులకు ఒక్కసారైన పేపర్లలో మాకు నాణ్యమైన తిండి పెట్టండి అని ఇలా విద్యార్థులు, యూనివర్సిటీ విద్యార్థులు ధర్నా చేస్తుండ్రు. గురుకులాల విద్యార్థులు, మళ్ళీ హాస్టల్లో సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్లో చదివేటువంటి విద్యార్థులు వాళ్ళ పరిస్థితులు రోజున్నాయి. ఇప్పటికే 120 మంది విద్యార్థులు చనిపోయినారు. అది ఒక ఎపిసోడ్. కానీ ఇక్కడ కేవలం యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు నాణ్యమైనటువంటి భోజనం పెట్టండి, మాకు సౌకర్యాలు లేవు అనేసి ఇలా విద్యార్థులు ధర్నా చేసేటువంటి పరిస్థితులు కనబడుతుంది. మరి ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి హామీ ఇచ్చినటువంటి వాటికే దిక్కు లేకపోతే మామూలు పరిస్థితి ఏందని అడుగుతూ ఉన్నాం మేము. అదే రోజు అంటే ముఖ్యమంత్రి హామీలు ఎట్లుండే చూడు. అదే రోజు పెరేడ్ గ్రౌండ్లో ఒక అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆ రోజు కూడా ఒక మీటింగ్ జరిగింది. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు అని చేస్తా అని చెప్పిండు. ఒక్కదానికన్నా దిక్కుందా? మీరు చేసేటువంటి మాటలకు, మీరు మాట్లాడేటువంటి హామీలకు, మీరు చేసేటువంటి హామీలకు, మీరు చేస్తున్నటువంటి విధానాలకు ఏమైనా పొంతన ఉందా అని ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాం. ఎంతమందిని మోసం చేస్తారు? ఈ 2 సంవత్సరాల మోసాలు, దగ, అక్రమాలు తప్ప మీరు చేస్తున్నటువంటి ఒక్క మంచి పనైనా ఉందా? ఇలా యూనివర్సిటీలో కాంట్రాక్ట్ టీచర్స్ వాళ్ళు స్ట్రైక్ చేస్తూ ఉన్నారు. జనరల్గా వాళ్ళకు జీతాలు పెంచాలి, లేకుంటే ఈ ఉద్యోగ భద్రత కల్పించాలనేసి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు పిలిచి మాట్లాడలేనటువంటి దుస్థితి కనబడుతూ ఉన్నది. వాళ్ళు స్ట్రైక్ చేసినటువంటి ఏ పీరియడ్ అవుతుంటుందో ఆ పీరియడ్ ఉద్యోగాల వాళ్ళ జీతాలు కట్ చేసి ఇవాళ జీతాలు ఇస్తూ ఉన్నది. అసలు జీతాలే ఇవ్వాలనేటువంటి పరిస్థితి కనబడుతుంది. స్ట్రైక్ చేసినటువంటి ఆ పీరియడ్ను కూడా ఆ జీతాలలో కట్ చేస్తూ ఉన్నది. అంటే ఈ ప్రభుత్వం ఎన్ని మాటలు చెప్పిండు మీరు అధికారంలోకి రావడానికి? నిరుద్యోగులను వాడుకొని బస్ యాత్రలు చేయించి, పాదయాత్రలు చేయించి, మీ కాంగ్రెస్ కార్యకర్తల కంటే ఎక్కువ మీ వాళ్ళని కార్యకర్తలను, విద్యార్థులను, నిరుద్యోగులను వాడుకొని అధికారంలోకి వచ్చిండ్రు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని వాడుకొని కరవేపాకు కంటే అధ్వానంగా వాడుకొని వాళ్ళని వదిలేసి ఇలా వాళ్ళు మాకు 100 రోజులల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రిని ప్రశ్నించడానికి నిలదీస్తుంటే అక్రమంగా, కర్కశంగా అమ్మాయిలను కూడా చూడకుండా ఈ ప్రభుత్వం పోలీసులను పెట్టి అరెస్టులు చేస్తూ ఉన్నది. ఇంత ద్వంద్వ వైఖరి ఏంది? ఇలా ముఖ్యమంత్రికి అడుగుతూ ఉన్నాం, ఎందుకు మీకు విద్యార్థులంటే అంత భయం, నిరుద్యోగులంటే ఎందుకు అంత భయం?
నేను యూనివర్సిటీకి పోలీసోడు లేకుంటే వెళ్తామని చెప్పిండు. వందలాది మంది పోలీసులను పెట్టుకున్నారు. నోటిఫికేషన్లు వద్దు బంద్ చేయండి అనేటట్టు నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పిండు. అసలు నోటిఫికేషన్లు వస్తలేవని ఇలా ధర్నాలు, రాస్తారోకులు, నిరసన తెలియజేస్తాను. ఒక మాటకు పొంతనుందా? నిజంగా కేటీఆర్ గారు చెప్పినట్టు రాము రేమో రెండు పాత్రలు ముఖ్యమంత్రి దగ్గర, ఈ ప్రభుత్వం దగ్గర కనబడతా ఉన్నాయి. ఆనాడేమో నోటిఫికేషన్లుగా వద్దు, మా నుంచి అయితలేదు, చదువుకుడు వీలైతలేదు, మీరు ఆపేయండి అనేటట్టు నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పిండు. నేను బయటకు వెళ్తే ఎవరు కూడా నా కోసం సెక్యూరిటీ రావద్దు, పోలీసులు రావద్దు అని చెప్పిండు. పోలీసులు లేకుండా, సెక్యూరిటీ లేకుండా, బందోబస్తు లేకుండా ముఖ్యమంత్రి బయటకు వెళ్ళలేనటువంటి పరిస్థితి దాపురించింది ఈ రాష్ట్రంలో. ఇలా ఓడియన్ థియేటర్ ఏదో మాల్ ఇనాగ్రేషన్ కోసం పోయిండ్రు. దానికి అంత భయం ఎందుకు? మీకు అసలు సంగతి ఏంటంటే చాలాసేపు వరకు పోవాలన్నా వద్దా అని డైలమాలో ఉండి లాస్ట్కు ఎక్కడికక్కడ విద్యార్థులను, నిరుద్యోగులను అరెస్ట్ చేసి 2 రోజులు స్టేషన్లో పెట్టుకున్నారు వీళ్ళు. ఏం తప్పు చేసిండ్రు వాళ్ళు? ఏం తప్పు చేసిండ్రు? మిమ్మల్ని గెలిపించి వాళ్ళు తప్పు చేసిండ్రా? మీకు ప్రచారం చేసి తప్పు చేసిండ్రా? మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చి వాళ్ళు తప్పు చేసిండ్రా? ఏం తప్పు చేసిండ్రని మీరు నిరుద్యోగులను అరెస్ట్ చేసిండ్రు? అరెస్ట్ చేసి అమ్మాయిలను కూడా చూడకుండా మీరు స్టేషన్లలో పెట్టిండ్రు. రాత్రి ఒక్క మంత్రి మాట్లాడు, ఒక లీడర్ మాట్లాడరు. అదే చిక్కడపల్లి లైబ్రరీకి వెళ్ళి, అశోక్ నగర్ చౌరస్తాకి వెళ్ళి రాహుల్ గాంధీ చాయ్ పే చర్చ పెట్టిండు. ఇలా చాయ్ పే చర్చ పెట్టినటువంటి ఈ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాహుల్ గాంధీ ఇంత రచ్చ జరుగుతూ ఉంటే అశోక్ నగర్ చౌరస్తాలో, ఆర్టీసీ క్రాస్ చౌరస్తాలో ఎందుకు మాట్లాడతలేరు? మీరు ఇస్తారన్నటువంటి జాబ్ క్యాలెండర్ జాదు క్యాలెండర్ అయిపోయింది. వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతలేరు? అసెంబ్లీ సాక్షిగా ఇచ్చినటువంటి జాబు క్యాలెండర్ జాబ్ లెస్ క్యాలెండర్గా మారింది, జాదు క్యాలెండర్గా మారింది. ఇలా జాబు క్యాలెండర్, ఇలా క్యాలెండర్ మారుతుంది తప్ప జాబులు రాలేదు. 2000 క్యాలెండర్లన్నీ మారినాయి. 2023లో అధికారంలోకి వచ్చారు. 100 రోజులు అన్నారు. 2024, 2025, 2026 ఈ క్యాలెండర్ మారుతుంది తప్ప నిరుద్యోగుల జీవితాలు మారట్లేవు. నిరుద్యోగులకు నోటిఫికేషన్లు రావట్లేదు. క్యాలెండర్ మారింది తప్ప జాబ్ క్యాలెండర్ అయితే రావట్లేదు. అంటే మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది దోకాబాజుతనం, దొంగ హామీ. మీ హామీలన్నీ బూటకమని తేలిపోయినాయి. మీ హామీలన్నీ ఉత్తయని తేలిపోయింది. ఇలా మీరు నిరుద్యోగులను, విద్యార్థులను పట్టుకొని లాఠీ చార్జీలు చేస్తే ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు కొట్టేటువంటి లాఠీ దెబ్బలు, మీరు పెడుతున్నటువంటి అక్రమ కేసులు, యూనివర్సిటీలో చదువుకున్నటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు, తెలంగాణలో ఉన్నటువంటి యువత భయపడదు. ఆ లాఠీ తూటలకు భరించి తెలంగాణను తెచ్చినటువంటి యువరక్తం అది. మీ తూటాలకు నిరుద్యోగులు, విద్యార్థులు భయపడుకుతారంటే ఈ ప్రభుత్వం భ్రమే అవుతుంది. కానీ మీకు చిత్తశుద్ధి ఉంటే ఇచ్చినటువంటి హామీలను అమలు చేసి ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు సమాధానం చెప్పాలి. ఇలా నెలల తరబడి నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు కదా, ఎదురు చూస్తున్నారు కదా, ఎప్పుడు ఇస్తారు నోటిఫికేషన్లని? న్యాయంగా అడుగుతున్నందుకు కర్కశంగా లాఠీ జరిపిస్తూ ఉంటే మనుషులన్న వాళ్ళు కనీసం పిలిచి మాట్లాడాలి కదా. మీ ప్రైవేట్ ఫంక్షన్లకు వెళ్ళడానికే మీకు సమయం ఉంటుంది. నిరుద్యోగులు 2 సంవత్సరాలుగా అపాయింట్మెంట్ అడిగితే మీరు ఒక్కళ్ళు కూడా టైం ఇవ్వట్లేదు. ఇలా యూనివర్సిటీలలో అదే పరిస్థితి, ఇలా చదువుకున్నటువంటి స్టడీ సర్కిళ్ళల్లో అదే పరిస్థితి. విద్యార్థులను అమానుషంగా కొడుతూ ఉన్నారు. ఆంక్షలతో నిరుద్యోగుల పట్ల విపరీతంగా ఇలా లాఠీ చార్జీలు పెట్టి కేసులు పెడతా ఉన్నారు. ఈ ద్వంద్వ వైఖరి ప్రభుత్వం విడనాడాలి. ఇప్పటికైనా ఈ ద్వంద్వ వైఖరి ప్రభుత్వం విడనాడాలి. ఇలా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. డెఫినెట్గా ఇవ్వాలి. ఇవ్వకపోతే ప్రతిరోజు నిరుద్యోగుల పక్షాన నిలదీస్తాం, వెంబడిస్తాం,
వెంటాడతాం అనేసి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. డెఫినెట్గా వెంటాడతాం, ప్రతి సందర్భంలో గుర్తు చేస్తాం. ఇలా డిసెంబర్ 9 తారీఖు నుంచి యూనివర్సిటీకి వెళ్ళి ఇలా 2026 సంవత్సరం వచ్చింది. చాకల ఐలమ్మ యూనివర్సిటీకి ఇస్తాన్న 500 కోట్లు ఇవ్వాలి, ఉస్మానియా యూనివర్సిటీకి ఇస్తాన్న 1000 కోట్లు ఎందుకు ఇస్తుండ్రో ఇలా మీ దగ్గర ప్రోగ్రెస్ రిపోర్ట్ లేదు అనడానికి ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది. ముఖ్యమంత్రిగా ఫెయిల్, హోంశాఖ మంత్రిగా ఫెయిల్, ఎడ్యుకేషన్ శాఖ మంత్రిగా ఫెయిల్. ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం? ఎవరి పక్షాన ఉంది ఈ ప్రభుత్వం? అంటే నిరుద్యోగుల న్యాయమైనటువంటి డిమాండ్లను మీరు కాపాడకుండా, డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి, న్యాయమైనటువంటి డిమాండ్లు కాపాడకుండా వాళ్ళని అణిచివేత గురి చేస్తూ ఉన్నారు. అణిచివేత నుంచి పుట్టిందే ఉద్యమం, అణిచివేత నుంచి పుట్టిందే తెలంగాణ ఉద్యమం. ఒక మహాసంగ్రామంగా మారి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడానికి అదైంది. నిరుద్యోగులకు మీరు మాటిచ్చిండ్రు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు, ఇప్పటి వరకు కూడా మీరు ఇవ్వలేదు. అదే తెలంగాణ యువత, ఇదే నిరుద్యోగ యువత ఈ కాంగ్రెస్ పార్టీకి మరణ శాసనం రాయబోతున్నది. తస్మాత్ జాగ్రత్త హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఏం పనిలో బిజీ ఉన్నారు? రియల్ ఎస్టేట్లు ఎక్కడ డబ్బులు వస్తాయి? ఏ యూనివర్సిటీని అమ్మాలి? ఏ యూనివర్సిటీ దగ్గర డబ్బులు వస్తాయి? ఎవరితోని ఎక్కడెక్కడ డబ్బులు వస్తున్నాయి? రియల్ ఎస్టేట్ దందా చేసుకోవడానికి మాత్రమే మంత్రులు, ముఖ్యమంత్రి పనిచేస్తూ ఉన్నాడు. మా పేద విద్యార్థుల ప్రాణాలంటే పట్టులేదా? మా పేద విద్యార్థులు చదువుతున్నటువంటి విద్యా సంస్థలు అంటే మీకు పట్టులేదా? ఏ ప్రభుత్వమైనా విద్యా సంస్థలు పెంచడానికి, కాపాడడానికి, భూములను కాపాడడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ యూనివర్సిటీ భూములు ఉన్నాయో అమ్ముకోవడానికి కుట్రలు చేస్తూ ఉన్నది. మీ ఎన్ని కుట్రలు ఒక దాంట్లోనా? మీరు వచ్చిన దాంట్లో ఈ 2 ఏళ్లల్లో కుట్రలు, కుతంత్రాలు, అవినీతి, లాఠీ దెబ్బలు, అక్రమ కేసులు, నిర్బంధాలు, ఈ 2 ఏళ్లలో మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాలే ఇవి కదా. ఒక్క రోజైనా ఎడ్యుకేషన్ శాఖ మంత్రిగా ఒక్క రోజున రివ్యూ జరిగిందా? ఈ రాష్ట్రంలో ఇంతమంది చనిపోతూ ఉంటే, ఇంతమంది విద్యార్థులు, 5000 స్కూళ్ళు మూతపడ్డాయండి. 5000 స్కూళ్ళు అడ్మిషన్ లేక 5000 స్కూళ్ళు మూతపడ్డాయి. ఒకే విద్యార్థి ఉన్నటువంటి స్కూళ్ళు 4000 స్కూళ్ళు ఉంటే వాటి కూడా మూసివేటట్టు కుట్ర జరుగుతూ ఉంది. ఏం చేస్తుంది ప్రభుత్వం? ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి. యూనివర్సిటీకి ఇచ్చినటువంటి 1000 కోట్ల రూపాయలు ఇచ్చినామని చెప్పుకున్నాడు కాదు, డబ్బా కొట్టుడు కాదు, అబద్ధాల హామీ కాదు, 1000 కోట్ల రూపాయలు శాంక్షన్ ఫైనాన్స్ క్లియరెన్స్ రావాలని వెంటనే చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి ఇచ్చినటువంటి, మహిళా యూనివర్సిటీకి ఇచ్చినటువంటి 500 కోట్లను వెంటనే ఫైనాన్స్ క్లియర్ చేసి వెంటనే ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ వ్యాప్తంగా 3500 పోస్టులు ఖాళీగా ఉంటే 450 నింపడానికి కుట్ర జరుగుతూ ఉన్నది. 3500 పోస్టులను నింపి వాళ్ళు ఎవరైతే ఇలా స్ట్రైక్ చేస్తూ ఉన్నారో, స్ట్రైక్ చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ టీచర్స్కి పేమెంట్ ఇవ్వాలని కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా ప్రతి నెల గుర్తు చేస్తాం, ప్రతి సంవత్సరం గుర్తు చేస్తాం. ఇచ్చే వరకు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాట 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేంత వరకు వెంటబడతాం. యూనివర్సిటీకి 1000 కోట్లు ఇస్తామన్నారు, ఇచ్చే వరకు వెంటబడతాం. మహిళా యూనివర్సిటీకి 500 కోట్లు ఇస్తామని చెప్పినావు, 500 కోట్లు ఇచ్చే వరకు ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా శాఖలు నిర్వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వెంబడి, ఈ ప్రభుత్వం వెంబడి విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన వెంటబడతాం, వెంబడిస్తాం. ప్రభుత్వం మెడలు వంచి డెఫినెట్గా సాధించి తీరుతామని సందర్భంగా గుర్తు చేస్తూ, ఇంకోటి, మేమేమో ఆనాడు చెరువులలో నీళ్లు నింపి చేపలేసి చేపలు పెంచి నీలి విప్లవం తెచ్చినాం. వీళ్ళో రకమైన విప్లవం, నీలి విప్లవం తెస్తుండ్రు. వీళ్ళకి ఏం పని లేదు. ఇక మీరు చేసే చిల్లర దందాలకి ఇవి. ఈ ప్రభుత్వము, మంత్రులు ఏం పని చేస్తారు? అసలు ఒక్కడికన్నా
మెడ మీద తలకాయ ఉన్నోడు కనీసం తెలంగాణను ఎట్లా బాగు పెట్టాలనే సోయిందా? దొంగల చేతులకు తాళం చెప్పినట్టు అయిపోయింది. ఇలా వీలో రకమైన నీలి విప్లవం తెస్తూ ఉన్నారు. ఈ తెలంగాణ సమాజం సిగ్గుపడేలా ఇలా ఈ క్యాబినెట్ ఈ ప్రభుత్వం నడిపిస్తుంది. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అనేటువంటి పాటకు కరెక్టు ఇలా అర్థం తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. కానీ ఏది ఉన్నా మళ్ళీ వెంబడబడతాం. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి, యూనివర్సిటీ భూముల అమ్మకాలను ఆపాలి, గుంజుకునుడు ఆపాలి, 1000 కోట్లు డెఫినెట్గా రిలీజ్ చేయాలి. మళ్ళీ మీకు నెల సమయం ఇస్తున్నాం. మళ్ళీ వచ్చే నెల ఫిబ్రవరి 10వ తారీఖు రోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాం, మీ బండారం బయట పెడతాం. మీరు చేస్తున్న అబద్ధాలన్నీ ప్రజలకు మళ్ళీ ఇదంతా ఉత్తదే డబ్బల రాళ్ళేసి ఊపుడు తప్ప కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చదని చాలా క్లారిటీగా ప్రతి అంశం మీద దాట వేస్తుంది అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయని చెప్పడానికి ఇలా ప్రెస్ మీట్ పెట్టినాం. ఇది హామీల ప్రభుత్వం కాదు, ఇది అబద్ధాల ప్రభుత్వం. కేవలం ప్రచారం కోసం చేసుకునేటువంటి ప్రభుత్వం తప్ప ప్రజలకు చేసేది, నిరుద్యోగులకు విద్యార్థులకు ఏమాత్రం చేయలేనటువంటి అసమర్థ ప్రభుత్వం అని ప్రజలకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.